మన అందరికీ అత్యంత అభిమానపాత్రుడైన ఆంజనేయుని సంకీర్తన. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనందరికీ తెలుసు, ఆంజనేయుని చేతలు అద్వితీయమైన చేతలు. మరెవ్వరూ సాధించడానికి కనీసం ఊహించనలవి కాని చేతలు ఆంజనేయునివి. అత్యంత గొప్పగా ఆంజనేయుని కీర్తిస్తూ, మొక్కరో మొక్కరో వాడే ముందర నిలుచున్నాడు ఎక్కువ రాముని బంటు ఏకాంగ వీరుడు అంటున్నాడు ఆయన. తిరుగులేని వీరుడు ఆంజనేయుడు అని చెప్తూ, పెట్టిన జంగతోటి పెద్ద హనుమంతుడు పట్టెను ఎడమ చేతి బలుముష్టి మెట్టినాడు పాదముల మించు రాకాసి తలలు కొట్టేననుచూ నెత్తే గొప్ప వలకేలు. వలకేలంటే కుడి చెయ్యి. ఆయన కుడి చెయ్యి ఎత్తి చితగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్ట. ఆయన లంకలో రాక్షసులందరినీ సంహరించే ముందు అద్భుతమైన రీతిలో జయమంత్రాన్ని జపించాడు ఆంజనేయ స్వామి. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా భరతాత్మజ. ఆయన చెప్తాడు అద్భుతమైన రీతిలో, జయత్యతి బలో రామో, శ్రీరామచంద్రుడు అత్యంత బలవంతుడు, మహాబలుడు ఆయన తమ్ముడైన లక్ష్మణుడు. నేను సుగ్రీవుని చేత పరిపాలించబడుతున్న మంత్రిని, మిమ్మల్ని అందరినీ కూడా సంహరించడానికి సిద్ధంగా ఉన్నాను. 1000 మంది రావణాసురులు వచ్చినా కూడా నన్ను ఏమీ చేయలేరు అని చెప్పి ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా ముక్కలు ముక్కలుగా వక్కలిస్తాడు ఆంజనేయుడు. అదే ఈ సంకీర్తనలో చాలా గొప్పగా, వంచెను శిరసు మీద వాలుగా తన తోక మించెను మిన్నులు మోవ పెను దేహము. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని పెంచగలడు. ఎందుకని? ఆంజనేయుని చెంత అష్టసిద్ధులు నవనిధులు ఉంటాయి కాబట్టి. మనం క్లుప్తంగా ఒక్కసారి అష్టసిద్ధుల గురించి మాట్లాడుకుందాం. మొదటిది అణిమ, అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేయడం. మహిమ అంటే శరీరాన్ని అతి పెద్దదిగా చేయడం. గరిమ అంటే శరీరపు బరువుని విపరీతంగా పెంచడం. లఘిమ అంటే శరీరాన్ని అతి తేలిగ్గా చేయడం. ప్రాప్తి అంటే కావలసిన వస్తువుల్ని పొందడం. ప్రాకామ్యం అంటే కావలసిన భోగాలన్నింటినీ కూడా అనుభవించడం. ఈశత్వం అంటే ఎవరిపైనైనా దేనిపైనైనా అధికారాన్ని పొందడం. ఆఖరిది వశత్వం అంటే అన్ని భూతాల్ని లోబరుచుకోవడం. ఇక్కడ మనం గమనించవలసింది ఒకటి ఉంది. ఈ 8 సిద్ధులు కూడా సమగ్రంగా ఆయనకి సొంతం అయినప్పుడు ప్రపంచాన్ని ఆయన జయించవచ్చు. కానీ ఓ పక్కన అత్యంత వినయ ప్రపూరితంగా నుంచుని ఉంటాడు ఆంజనేయ స్వామి. మనందరం కూడా ఈరోజు మనం అనుకుంటున్నాం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని. ఆ లక్షణాన్ని అతి గొప్పగా మనకు చూపించిన దైవం ఆంజనేయుడు. అదేవిధంగా నవనిధులైన పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, నీలం, కుందం, వరం, ఇవన్నీ కూడా శ్రీ మహాలక్ష్మి కృపచేత కుబేరుడి దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఆంజనేయ స్వామి సొంతం. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటన్నిటిని కూడా మనకి ప్రసాదించగలడు. అంత ఘనమైన దైవానికి మొక్కరో మొక్కరో వాడి ముందర నిలుచున్నాడు ఎక్కువ రాముని బంటు ఏకాంగ వీరుడు. ఇది వసంతరాగంలో అద్భుతమైన రీతిలో స్వరపరిచిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి గారు. ఒక్కసారి రామాచారి గారికి కరతాళ ధ్వనులతో మీ అందరి అభినందనలు తెలియజేయండి. ఇప్పుడు మీ అందరికీ ఆ సంకీర్తనని వినిపించి ఆనంద డోలికల్లో తేలియాడించబోతున్నారు.
సౌండ్ మొక్కరో మొక్కరో వాడే ముందర నిలుచున్నాడు ఎక్కువ రాముని బంటు ఎక్కువ రాముని బంటు ఏకాంగ వీరుడు మొక్కరో మొక్కరో పాడే ముందర నిలుచున్నాడు మొక్కరో మొక్కరో వాడే ముందర నిలుచున్నాడు ఎక్కువ రాముని బంటు ఏకాంగ వీరుడు మొక్కరో మొక్కరో వాడే ముందర నిలుచున్నాడు ఎక్కువ రాముని బంటు ఏకాంగ వీరుడు మొక్కరో గనిరా సగమా గనిరా నిస నిస గని గమద మదని దస నిస 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 దస ని ద మగరి స సగమద సని నమగ నిస మగరి స నమ సని నమ నిస మగరి స సదని మద గమ సమా పెట్టిన సంగతోడ పెద్ద హనుమంతుడు పెట్టిన జంగతోడి పెద్ద హనుమంతుడు పట్టెను ఎడుమ చేతి పలు ముష్టి పెట్టిన జంగతోడి పెద్ద హనుమంతుడు పట్టెను ఎడుమ చేతి పలు ముష్టి మెట్టినాడు పాదముల మించిరాకాశితలను మెట్టినాడు పాదముల మించిరాకాశితలలు కొట్టే
లేరనుచునట్టే గొప్పవలకేను మొక్కరో మొక్కరో వాడే ముందర నిలుచున్నాడు ఎక్కువ రాముని బంటూ ఏకాగ వీరుడు మొక్కరో మొక్కరో వాడే ముందర నిలుచున్నాడు గనిదా సగమా గనిదా నిస నిస దని గ మద మదని దస నిస 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 దస ని ద మగరి స సద నిస గమద సని ద మగ నిస మగరి స గమ సని ద మ నిస మగరి స సదని మద గమ సమా పెనచి తోడలు దాక పెద్ద పథకము వేసే తనువుపై వేలాడే దండల తోడా పెనచి తోడలు దాక పెద్ద పథకము వేసి తనువుపై వేలాడే దండల తోడా అనయము శ్రీ వెంకటాద్రి దేవుని బంటూ శ్రీ వెంకటాద్రి దేవుని బంటూ వెనుబలమై ఉన్నాడు విఠలములోనను మొక్కరో మొక్కరో వాడే ముందర నిలుచున్నాడు ఎక్కువ రాముని బంటూ ఏకాగ వీరుడు మొక్కరో మొక్కరో వాడే ముందర నిలుచున్నాడు ఈ చిరంజీవుల పేర్లు శ్రీకర్ జొన్నలగడ్డ, శ్రియా మాధురి. మీలో చాలామందికి వీళ్ళిద్దరిని గుర్తుపట్టలేకపోతున్నారేమో. అన్నమయ్య పాటకి పట్టాభిషేకంలో చిన్న చిన్న పిల్లల్లో వీళ్ళిద్దరు పాడుతూ ఉండేవారు. ముందు సాయంత్రం మాకు మీరు కనీసం వాళ్ళకి అభినందనలు తెలియజేయండి. చిన్నపిల్లలకి మాకు అన్నమయ్య పాటకి పట్టాభిషేకానికి నేను అతిథిగా వెళ్ళినప్పుడు సాయంత్రం మాకు సంకీర్తనల సంబరం ఒక విందులాగా అనమాట. బుడ్డిగాళ్ళలాగా ఈ కుర్రాడిని ముందుకు పిలిచేవారు, పిలిచి పాడిస్తూ ఉండేవారు శ్రీకర్ని. అలాగే శ్రియా మాధురి కూడా చాలా చిన్నపిల్ల అప్పటికి. అభినందనలు మీ ఇద్దరికి కూడా.